పట్ల దౌర్జన్యం చేసి అధికారికంగా మా మీద దాడి చేయడం జరిగిందండి. ఈ కరెంటు లేకపోయినా, నీళ్లు లేకపోయినా, ఏవి లేకపోయినా చిన్న పిల్లల్ని వేసుకొని ఇక్కడ ఎంతో కష్టపడి జీవిస్తూ అన్ని కులాల వాళ్ళు, అన్ని రకాల వాళ్ళు ఉండి ప్రతిరోజు పనులకు వెళ్ళే వాళ్ళే ఇక్కడ జీవించారు. దాదాపు 10 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడే జీవిస్తూ ఉండేవాళ్ళు. అన్ని ఆర్డర్స్ ఉండి ఉన్నాయని కలెక్టర్ ఆఫీసులకు అన్ని చోట్లకి వెళ్ళాము ఎన్నోసార్లు. వెళ్ళినా మాకు సంబంధించిన ఏవి ఇవ్వకుండా మాకు కరెంటు, నీళ్లు ఆర్డర్స్ ఉన్నా కూడా ఇవ్వలేదండి. కానీ ఇప్పుడు ఇంత దౌర్జన్యం చేసి ఇంత దారుణం చేస్తారని ఎప్పుడు కూడా అనుకోలేదండి. ఎవరు లేని టైంలో ఇలా చేయడం దుర్మార్గం అండి. మాకు న్యాయం జరగాలి. ఎట్లాంటి న్యాయం చేయాలంటే ప్రభుత్వం నుంచి ఏదో ఇల్లు ఇస్తున్నాము అట్లా ఇట్లా అని చెప్పి కొన్ని వార్తలు వస్తా ఉన్నాయి. ఏమన్నా మీకు చెప్పడం జరిగింది ఎవరన్నా అధికారులు? అంటే ఇప్పటి వరకు ఏ అధికారులు ఏం చెప్పలేదండి. కాకపోతే ఇది మాకొద్దు. ఇక్కడే భూమిలో ఎంతమంది ఉన్నారో, ఇక్కడ కష్టపడి ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం జరగాలండి. 2-3 ఇల్లులు ఉన్నట్టున్న వీటిని కూల్చలేదా మరి? రేవంత్ రెడ్డి గారు ఆడపిల్లలంటే గౌరవం ఉంది, వాళ్ళకి నేను న్యాయం చేస్తానని ఎన్నోసార్లు చెప్తున్నారు. కానీ మా వరకు వచ్చేసరికి ఎందుకు మాకు ఈ అన్యాయం చేస్తున్నారు, మా పైన ఎందుకు ఈ దౌర్జన్యాలు చేస్తున్నారు, మా పట్ల ఎందుకు ఇంత నిర్మానుష్యంగా చెయ్యడము, పోలీసుల్ని పెట్టి కొట్టించడము, మా ఇల్లు కూల్చడం అనేది కరెక్ట్ కాదండి. మాకు కరెక్ట్ న్యాయం జరగాలి. రేవంత్ రెడ్డి గారు దీనన్ని పరిశీలించండి, మాకు పట్టాలు ఇవ్వండి. మేము ఏ కోల్పోయామో మాకు ఇక్కడే ఇల్లు కట్టించాలి, ఇక్కడే ఇవ్వాలి. అంటే ఎందుకు, దేనికి, ప్రభుత్వానికి ఏం చెప్తారు మీరు? అంటే ఈ ప్రభుత్వం తీరు ఎట్లుందంటే ప్రజెంట్ ఉన్నటువంటి ఈ భూమి, ఇది ఏదైతే ఉందో ఈ భూమి అంతా కూడా భూదాన యజ్ఞ బోర్డుకి సంబంధించినటువంటి భూమి. అంటే భూదాన యజ్ఞ బోర్డుకి సంబంధించినటువంటి భూమి అంటే ఒకప్పుడు బాగా భూమి ఉన్నటువంటి రాజులు కానివ్వండి, లేదా పెద్ద పెద్ద జమీందారులు కానివ్వండి, లేదా ఎవరైనా దానపరులు, వాళ్ళు దానంగా పేదవాళ్ళకి పట్టణాల్లో అయితే మాత్రం ఇంటి స్థలాల కోసం, లేదా రూరల్ ఏరియాలో ఉంటే మాత్రం వ్యవసాయం కోసం ఇవ్వండి అన్న ఉద్దేశంతో అనేక వందల ఎకరాలు దానం చేస్తే అదన్నిటిని కలిపి ఒక బోర్డు కింద ఏకం చేసి అన్నిటిని కూడా భూదాని యజ్ఞ బోర్డు అనే పేరుతోటి ఈ భూములన్నింటినీ కూడా 2014 భూదాన్ బోర్డుని రద్దు చేసేంత వరకు కూడా నడపడం జరిగింది. అయితే అదే క్రమంలో 2013లో మా UCCRML పార్టీ తరఫున గ్రామీణ పేదల సంఘం ఆధ్వర్యంలో 1800 మంది పేదలం దరఖాస్తు పెట్టుకుంటే ఇక్కడ 62 ఎకరాల 7 కుంటల భూమికి ప్రొసీడింగ్స్ పట్టాలు ఇవ్వడం జరిగింది. ఇచ్చిన నేపథ్యంలో మేమంతా కూడా ఇక్కడ గుడిసెలేసుకొని దాదాపు 10 సంవత్సరాలు 12 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటూ అనేక కష్ట నష్టాలు కోర్చి అనేక రకాలైనటువంటి బాధలు అనుభవిస్తూ కరెంటు లేకపోయినా, నీళ్లు లేకపోయినా, అదేవిధంగా నైట్ పూట చీకట్లలో పాములు, తేళ్లు, ఎన్నో రకాల ఇబ్బందులు ఉన్నా కానీ చిన్న పిల్లలతోటి, చంటి పిల్లలతోటి అనేక సమస్యలతోటి ఇక్కడ ఉంటూ అనేక రకాలైనటువంటి బాధలు అనుభవిస్తూ ఇన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నా కానీ ఈ ప్రభుత్వాలు ఏదైతే ఉన్నాయో, ఇప్పుడు పక్కనే కలెక్టరేట్ పడ్డది, ఇటువైపు ఇంకొక రకమైనటువంటి అభివృద్ధి జరుగుతుంది. ఖమ్మం పట్టణం ఇక్కడ దాటిపోయి దాదాపు వెంకటాయపాలెం అవతల వరకు వెళ్ళిపోయింది. ఈ పక్కనే గ్రీన్ ఫీల్డ్ హైవే అనే పేరుతోటి ఒక పెద్ద హైవే రాబోతుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి భూమికి దాదాపు ఎకరం 10 కోట్ల వరకు వాల్యూ పెరిగింది. ఈ 10 కోట్ల ఉన్నటువంటి భూమిని ఇక్కడ ఉన్నటువంటి చిన్న చితక బోండాలు కొట్టుకునేటోళ్ళు, పనికి వెళ్ళేటోళ్ళు, 200-300 పనికి వెళ్ళేటోళ్ళకు ఇవ్వడం ఎందుకు? అదేదో మనమే ఆక్రమించుకొని విల్లాలు కట్టుకుంటే కొన్ని లక్షల కోట్లు మనం వ్యాపారం చేసుకోవచ్చు కదా. 600 కోట్ల స్కామ్ని ఇక్కడ తెరలేపి ఏం చేశారంటే ఇక్కడి నుంచి వీళ్ళని ఎట్లాగైనా పంపించాలి. కాబట్టి దాదాపు 10 సంవత్సరాల నుంచి ప్రయత్నిస్తూ ఇప్పటికీ వాళ్ళ ఆకాంక్షను, వాళ్ళ యొక్క రాక్షస ఆనందాన్ని పొందారు. అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పెట్టిందే కాకుండా ఇప్పుడు పేదలు రోజు కూలికి వెళ్తే గాని పొట్టగడవని పేదలు, ఇప్పుడు రోజు పనికి వెళ్తే గాని పొట్టగడవని పేదల యొక్క ఇళ్లను నిష్కారణంగా ఎటువంటి కారణాలు చూపకుండా, అదేవిధంగా ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా మేము నోటీసులు ఇచ్చామనే పేరుతోటి ఇప్పుడున్నటువంటి ప్రతి ఒక్క ఇంటిని కూడా నేలమట్టం చేసి రాక్షసానందం పొందుతుంది ఈ ప్రభుత్వాలు. ఇదే రేవంత్ రెడ్డి గారిని నేను అడుగుతున్నా, మీరు ఈ బీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు ఒక లంగా పని చేసి, బీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు ఓటుకు నోటు కేసులో మీరు దొరికి చేసిన లంగా పనికి పోలీసులు అరెస్ట్ చేయడానికి మీ ఇంట్లోకి వస్తే, ఎవర్రా మా ఇంట్లోకి వచ్చింది, లోపలికి వచ్చి అరెస్ట్ చేసే దమ్ము మీకాడిదిరా, ఎందుకు వచ్చారు, ఒక్కొక్కరిని ముడ్డి మెద్దంతా అన్నారు.
మరి అట్లాంటి ఈ రేవంత్ రెడ్డి ఈ రోజు ఇంతమంది పేదల యొక్క ఇళ్లను కూల్చి ఇంతమంది పేదలకు అన్యాయం చేసి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పెడుతున్నారే, మరి ఆ రేవంత్ రెడ్డిని ఇప్పుడు ఎక్కడ దన్నాలా? ఆయన్ని ఎక్కడ దన్నాలా? ముడి మీద దన్నాలనా లేకపోతే ఇంకెక్కడైనా దన్నాలనా? అంటే ఈయనకు జరిగితే ఒక అన్యాయం, పేదలకు జరిగితే ఇంకో అన్యాయమా? అదే విధంగా కనీసం పోలీసుల్ని నెట్టడమో లేకపోతే ఇంకోటి ఏదో చేయలేదు, రాకుండా అడ్డుకోవడం తప్ప ఇంకే రకమైనటువంటి చర్యలు తీసుకోలేదు. అయినా కానీ అది అమానుషంగా ఇంతమంది పేదల యొక్క కష్టార్జితంతో కట్టుకున్న ఇళ్ళని నేలమట్టం చేసినటువంటి ఈ ప్రభుత్వం మళ్ళీ ఇంకోసారి అధికారంలోకి రాకూడదు, రాదు కూడా. ఖచ్చితంగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా దీన్ని అర్థం చేసుకొని ఇలాంటి రాక్షస ప్రభుత్వాన్ని మళ్ళీ ఇంకోసారి అధికారంలోకి గద్దెనెక్కించకుండా ఖచ్చితంగా అవసరమైనటువంటి చైతన్యాన్ని ప్రతి ఒక్కరూ పెంపొందించుకోవాలని, అదేవిధంగా మేము ఇక్కడ ఉన్నటువంటి పేదలంతా కూడా మాకు ఎందుకు వద్దు వేరే కాడ అంటున్నామంటే, మేము ఇక్కడ ఉన్నటువంటి 8 సంవత్సరాల నుంచి కూడా ఇది భూదాన భూమి అని మాకు ఖచ్చితంగా క్లారిటీ ఉంది. బోర్డు నుంచి మాకు అన్ని రకాలైనటువంటి అన్నీ ఉన్నాయి. ఇగోండి ఆర్డర్స్, 6 రకాల ఆర్డర్స్ తోటి హైకోర్టు మాకు అన్ని ఫేవర్గా ఇచ్చిన ఆర్డర్స్ ఉన్నాయి. నాట్ టు డెమాలేషన్, వాటర్ ఇవ్వమని, కరెంట్ ఇవ్వమని, నాట్ టు ఎంటర్ఫేర్. అదేవిధంగా ఉన్నటువంటి 30 ఎకరాలే కాకుండా పక్కన ఉన్నటువంటి ఇంకో 30 ఎకరాల్లో కూడా స్టే ఉంది. అంటే ఇన్ని ఆర్డర్లు ఉన్నా కానీ లెక్క చేయకుండా ఇక్కడ ఉన్నటువంటి పేరుకి మా జిల్లాకి మంత్రులు ఉన్నారని చెప్పుకోవడమే కానీ ఉన్న మంత్రులంతా కూడా ఏంటంటే పేదల కడుపు కొట్టి పేదల యొక్క కష్టార్జితాన్ని దోచుకొని పేదల యొక్క భూమిని ఆక్రమించాలనే ఉద్దేశంతో ఈ తుమ్మల కానివ్వండి, ఈ ఉన్నటువంటి శ్రీనివాసరెడ్డి కానివ్వండి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కానివ్వండి, ఏం చేస్తున్నారు? అడిగితే మాకు సంబంధం లేదనే పేరుతోటి సంబంధం లేదంటున్నారు. వారు ప్రజాప్రతినిధులుగా, మంత్రులుగా ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు. బాధ్యత మంత్రులదే ఉంటది. వారు ఎందుకు స్పందిస్తలేరు? వాళ్ళు దీని వెనకాల వాళ్ళు ఏమైనా ఉన్నారనుకోవచ్చు. ఖచ్చితంగా 3 మంత్రుల హస్తం ఉంది. దాంతోపాటు రేవంత్ రెడ్డి కూడా సహకారం ఉంది. ఎందుకంటే ఈ ప్రభుత్వమే బుల్డోజర్ ప్రభుత్వం కాబట్టి బుల్డోజర్లతోటి ప్రజలను కూలదోసి పెత్తందారులకు భూములోప చెప్పేటువంటి ప్రభుత్వం ఇప్పుడు మన తెలంగాణలో నడుస్తుంది. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని కూలదోయడానికి ప్రజలంతా కూడా, పేదలంతా కూడా ఏకం కావాలి. ఖచ్చితంగా మేము ఈ భూమిని సాధించుకునేంత వరకు, మాకు ఈ భూమికి మీద సర్వ హక్కులు వచ్చేంత వరకు చావైనా బతుకైనా ఇదే చోట మాది తెల్లారుతుందని ఖచ్చితంగా ఈ వార్తా ఛానల్ ద్వారా నేను తెలియజేస్తున్నాను. ఇదంతా కూడా ఈ మంత్రుల యొక్క ప్రోద్బలంతో జరుగుతుంది. అదేవిధంగా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ముల్ల కిషోర్ అనే వ్యక్తి, మళ్ళీ ఇంకా పక్కనే ఉన్నటువంటి రేజర్ల కిషోరు, అదేవిధంగా ఇంకా ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ గూండాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రోద్బలంతో, అంటే ఈ ప్రభుత్వాలు చేస్తున్నది ఏంటంటే ఇప్పుడు ఎవరైతే వాళ్ళకి అనుకూలంగా ఉంటారో వాళ్ళకి డబ్బులు పెడతారో వాళ్ళకే కోసమే ఈ ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి తప్ప పేదల కోసమో లేకపోతే పేదల్ని ఉద్ధరించాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వాలు పని చేయట్లేదు, చేయవు కూడా. లాస్ట్గా ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి పేదలందరికీ కూడా పక్కా ఇల్లు కట్టించి జరిగిన నష్టపరిహారం ప్రతి ఒక్కరికి జరిగినటువంటి దానికి నష్టపరిహారం చెల్లించి ఇక్కడే పక్కా ఇల్లు కట్టించాలే తప్ప వేరే ఎక్కడ ఇల్లు ఇస్తా ఉన్నా లేకపోతే ఇంకోటి ఏదో చేస్తా ఉన్నా మేము ఖచ్చితంగా ఇక్కడి నుంచి కదలం. మేము కదిలే ఉద్దేశమే లేదు. ఎందుకంటే పేదలనేవాడు ఇట్లాంటి కాస్ట్లీ భూముల్లో ఉండకూడదండి. ధనవంతులు, డబ్బున్నోళ్ళు, రాజకీయ నాయకులు మాత్రమే ఇట్లాంటి కాస్ట్లీ భూముల్లో ఉండాలా? పేదవాడు ఈ కలెక్టరేట్ పక్కన ఉండకూడదా? పేదవాడు ఇట్లా పక్కన చూడుకోండి విల్లాలు, ఇదే భూదాని భూమిలో విల్లాలు కట్టారు ఆక్రమించుకొని. మరి వాళ్ళని ఎందుకు ఖాళీ చేయించట్లేదు? వాళ్ళకేమో సెక్యూరిటీనా? విల్లాలో ఉన్నోడికేమో ఒక రకమైన చట్టం, ఇదే భూమి గుట్ట మీద ఉన్నటువంటి పూరి గుడిసెలో ఉన్నాడికి ఒక రకమైన చట్టం. అంటే ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? పేదవాడిని ఒకలాగా, పెద్దవాడిని ఒకలాగా చూస్తున్నాయి. అంటే ఈ కలెక్టరేట్ పక్కన ఖచ్చితంగా ఈ పేదవాళ్ళు ఉండకూడదు అనే ఉద్దేశంతో ఈ మంత్రులంతా కలిసి వాళ్ళ చెంచగాలైనటువంటి ఈ రేజర్ల కిషోర్ కానివ్వండి, ముల్ల కిషోర్ కానివ్వండి, ఇంకా పక్కనే ఉన్నటువంటి బిక్కసాని దామోదర్ కానివ్వండి, ఇట్లాంటి చెంచాగాళ్ళందరితో కలిసి పేదలపైన చేస్తున్నటువంటి దౌర్జన్యాన్ని అంతని కూడా మీరంతా కూడా ఖచ్చితంగా ప్రశ్నించాలని, ప్రశ్నిస్తారని మాకు తోడండి.
ఈ స్థలాలు సాధించుకోవడంలో సహకరిస్తారని మీ అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటాం.